ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 30వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన కుంభరాశి సంచారాన్ని వదిలిపెట్టి పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదంలోకి అనగా మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. 330 డిగ్రీల యొక్క సంచారం పూర్తి చేసుకుని 331వ డిగ్రీలోకి రాశి చక్రంలో ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నారు. దీని ద్వారా మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని యొక్క ప్రభావము అనేటువంటిది 7.5 సంవత్సరాల పాటు ప్రారంభమవుతూ ఉన్నది. ఈ తరుణంలో మేషరాశి వారికి శనేశ్వరుడి యొక్క మార్పు ద్వారా కలిగేటువంటి ఫలితాలని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహ మార్పు జరిగినప్పుడు దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. మేషరాశి వారికి ఇప్పటి వరకు లాభస్థాన స్థిత శనేశ్వరుడుగా ఆయన చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను గత 2.5 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు 12వ భావమందు శనేశ్వరుని యొక్క సంచారము 1, 2 రాశుల యందు అంటే మీ జన్మ రాశి లగాయితు లగ్నం ప్రకారం ఇప్పుడు కొంతమంది ఫలితాలు చెప్తూ ఉన్నారు. వారికి ఇది నిజంగా ఒక గొప్ప చెంపపెట్టుగా చెప్పవచ్చును. లగ్నాధారితంగా ఏలినాటి శని వస్తుందా? రాదు. కేవలం రాశి ప్రకారమే వస్తుంది. మరి శని మార్పును లగ్నాలకు ఏ విధంగా చెప్తారు? ప్రజలను భయపెట్టేటువంటి వారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం మేష రాశి వారికి మాత్రమే ఏలినాటి శని అన్వయం అవుతూ ఉంటుంది. ఈ రాశ్యాత్తు 12, 1, 2 స్థానాల్లో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు వస్తాయి? దీన్నే ఏలిన నాటి శని అని అన్నారు. ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. 1 వ్యయభావమందు శనేశ్వరుడు ఒక రకమైన ఫలితం, జన్మరాశి యందు ఒక రకమైన ఫలితం, 2వ రాశి యందు అంటే మీ రాశి లగాయితు 2వ రాశి యందు ఒక రకమైనటువంటి ఫలితం. ఇలా 3 విడతల వారీగా ఈ 7.5 సంవత్సరాల తాలూకు ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇందులో ప్రత్యేకించి ఏలినాటి శని అంటే భయపడిపోవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ముఖ్యంగా మేషరాశి వారికి గనక చూస్తే శనేశ్వరుడు లోహమూర్తిగా సంచారాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. అనగా మారినప్పుడు వచ్చేటువంటి మూర్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. లోహమూర్తిగా ఉన్నప్పుడు కేవలం 25% మాత్రమే అది శుభ ఫలితమైన అశుభ ఫలితమైన కేవలం 25% మాత్రమే ఇస్తారు. దానిలోనూ ఈ 2025 సంవత్సరంలోనే గురుబలం కూడా తగ్గుతూ ఉన్నది. అయితే ఇదే సంవత్సరంలో లాభరాహు యొక్క ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఇందులో రాహు బలంగా ఉన్నప్పుడు అటు ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ఆ రాహు కొంత శనిచ్చేటువంటి దోషాన్ని తీసివేస్తారు. శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. అటు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మరి రాహు లాభస్థానంలో ఉండడం వల్ల శనిచ్చేటువంటి దోషాన్ని కొంత ఆయన తీసివేస్తారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా భయపడవలసినటువంటి పరిస్థితి లేదు. రాహు బలం ఉంటుంది. ఎప్పటి వరకు 3 ఏళ్ల వరకు రాహు బలంగా ఉంటారు. లాభస్థానమందు 1.5 సంవత్సరంన్నర, దశమ కేంద్రమందు 1.5 సంవత్సరంన్నర. కాబట్టి ఈ 3 సంవత్సరాల పాటు కూడా ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ 3 ఏళ్లు దాటిన తర్వాత గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటు ఏలినాటి శని వచ్చినప్పటికీ మేషరాశి వారికి మిగతా గ్రహాల తాలూకు అండదండలు ఉండడం ద్వారా అంత భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే ఏలినాటి శని వస్తూ ఉన్నటువంటి టైంలో 12వ భావంలో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయండి అంటే మానహానిర్మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. అనగా 12వ స్థానము అనగా అది శయ్యాస్థానము, సుఖస్థానము, నిద్రకి సంబంధించినటువంటి స్థానము. సుఖంగా మనం జీవితాన్ని గడిపి చక్కగా కడుపు నిండా తిని పడుకోవడానికి సంబంధించిన స్థానం. శనేశ్వరుడు ఆ భావంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నింటినీ కూడా దెబ్బతీస్తాడు. అందుకనే ఏలినాటి శని ఎంటర్ అవ్వడానికి ముందు మేషరాశి వారిలో చాలా మార్పులు వస్తాయి ఆలోచన పరంగా. ఈ చేస్తున్న ఉద్యోగంలో మనం కొనసాగలేకపోతున్నాం, ఉద్యోగం మానేద్దాం, కొత్త ఉద్యోగం వెతుక్కుందాం, లేదా అసలు ఈ ఉద్యోగమే మానేద్దాం, ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, లేదు మనం ఏదైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹30 వస్తుంది, లేదా ₹1000 పెట్టుబడి పెడితే మనకి 30,000 వస్తుంది, 40,000 వస్తుంది, చాలా తక్కువ టైంలో ఎక్కువ ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు అని జోదము, బెట్టింగ్, స్పెక్యులేషన్, ఈజీ మనీ కోసం చేసేటువంటి ఏ రకమైనటువంటి డీలింగ్ అయినా సరే శనేశ్వరుడు చాలా తొందరగా మిమ్మల్ని ఆకర్షింపజేస్తూ ఉంటారు. కాబట్టి ఈజీ మనీ కోసం అసలు వెళ్ళకూడదు. దానిలో డబ్బు పెడితే ఉన్నది పోతుంది, అన్ని పోతాయి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే
ఉద్యోగ మార్పు చాలా మందికి ఇదే సమయాల్లో ఇంతకాలం చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం 10 ఏళ్ళు 8 ఏళ్ళు 15 ఏళ్ళుగా చేస్తూ ఉన్నటువంటి స్థిర ఉద్యోగాన్ని వాళ్ళు అసలు అందులో కొనసాగలేకపోతారు. అబ్బో నన్ను వీళ్ళు మెంటల్ టార్చర్ పెట్టేస్తున్నారు, అబ్బో నాకు అసలు ఇంకెంతకాలమైనా గ్రోత్ లేదు. ఇంతకాలం లేని ఆలోచన ఇప్పుడే వస్తుంది. 10 ఏళ్ల నుండి చేస్తున్నానండి, అసలు నాకేం గ్రోత్ లేదు, ఇంక మానేస్తాను. 10 ఏళ్లుగా అసలు ఉద్యోగం ఉండడమే గొప్ప ఒక ఉద్యోగం. అలాంటి టైంలో ఏం ఆలోచన వస్తుంది? నేను 10 ఏళ్ల నుండి చేస్తున్నాను కదా, వీడు నాకేమి ఇవ్వట్లేదు ఎక్కువ అనేటువంటి ఆలోచనలు. అంటే ఏంటి? తను ఉన్నటువంటి నివాసాన్ని, ఉన్నటువంటి స్థానాన్ని కదిపేటువంటి ప్రయత్నం చేస్తాడు శనైశ్చరుడు. ఇంతకాలంగా ఒక అద్దింట్లో ఉన్న యజమానికి మీకు సమస్యలు ఏం రావట్లా. కానీ ఏమనిపిస్తుంది? అబ్బాయి ఎంతకాలం చూసినా ఇక్కడే ఉన్నాం, మేము వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవట్లేదండి, ఇంకో ఇంట్లో మారితే ఏమైనా కట్టుకుంటామేమో అని ఇప్పటివరకు ప్రశాంతంగా బతికిన స్థానాన్ని వదిలిపెట్టేస్తారు. చూసుకోండి, ఎప్పుడు కూడా ఎలాంటి మార్పులే చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఉన్న స్థానాన్ని వదిలిపెట్టడం, ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, ఇప్పటివరకు సుఖంగా సాగుతూ ఉన్నటువంటి దాన్ని వదిలేసి కష్టాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లోకి శనైశ్వరుడు మారుస్తారు. అలాగే ఇప్పటివరకు చక్కగా వచ్చింది తింటూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మనం భయంకరంగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన కలగజేస్తారు. రిస్క్ చేసేటువంటి విధంగా చేస్తారు. ఉన్నది పోతుంది, ఇప్పటివరకు ఉన్న ప్రశాంతత పోతుంది. అదే అన్నారు, మానహానిర్ మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం. ఉన్నదంతా ఖర్చు పెట్టేటట్టు చేస్తాడు. మనకి కావలసిన దాని మీద కన్నా అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టేలా చేస్తారు. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది, దేశాంతరవాసానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగ మార్పుకి, వ్యాపార మార్పుకి, అనేక రకాల మార్పులకి అవకాశం ఉంటుంది. చదువరులకి ఏకాగ్రత అనేటువంటిది ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండనివ్వడు శనైశ్వరుడు. ఎంతసేపు కూడా గేమింగ్, చాటింగ్, లేకపోతే ఫోన్లు ఆడుకోవడము, లేకపోతే వ్యసనాల బారిన పడుతూ ఉండడం, ఇటువంటి వాటి మీద శనైశ్వరుడు ఎక్కువగా ఆయన ఫోకస్ చేయనిస్తారు. కాబట్టి ఈ ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉన్నటువంటి టైంలో చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పు చేయాలి అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇది మనకి అవసరమా? ఇంతకాలం మనం ఇక్కడే ఉన్నాం కదా, కొంచెం ప్రశాంతంగాను, మనకు అక్కడ కొంత పట్టు ఉంది, ఇప్పుడు అది వదిలేస్తే ఇంకో కొత్త చోట మనం నిలబడగలమా అనేటువంటి ఆలోచనలు చేసుకోవాలి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే కూడా మనం కొంచెం మూమెంట్ ఉండొచ్చు. అంటే ఏదైనా మంచి దశ నడుస్తూ ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఏలినాటి శని స్టార్టింగ్ లో ఇవే ఫలితాలను మనం గమనిస్తూ ఉండాలి. ఇవే మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర పట్టకపోవడం, నిద్ర ఎందుకు పట్టదు? ఆలోచనలు. ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఏదో మనకి తలకి మించిన భారాన్ని మనం నెత్తిమై పెట్టుకోవడం ద్వారా అది చేస్తామా చేయమా అనేటువంటి భయం. అలాంటప్పుడు మనం అటువంటి భారాలను ఎందుకు పెట్టుకోవాలి? ఎంతసేపు కూడా వెళ్ళేటువంటి జీవనాన్ని వెళ్ళనివ్వాలి. ఈ రకమైనటువంటి ధోరణిలో ఉంటే ఏలినాటి శని ప్రభావం, ఇందులోనూ మనకు రాహు యొక్క బలం ఉన్నది మేషరాశి వారికి. కాబట్టి రాహు అండగా ఉంటారు, ఎంత మాయనైనా ఛేదించగలిగేటువంటి శక్తిని ఇస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి దృక్పథాన్ని అలవరుచుకోండి. ఏలినాటి శని వల్ల భయం ఉండదు. ఎంతసేపు కూడా ఏలినాటి శని అంటే ఒకటే పరిహారం, శనివారాలు చాలా నిష్టగా ఉండాలి. శనేశ్వరుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి వారం కాబట్టి ఆ రోజున సూర్యోదయానికి మునుపు 1 గంట కాలం శన్యూష కాలం, అప్పుడు నిద్ర లేచి స్నాన సంధ్యావందనాది క్రతువులన్నీ కూడా నిర్వహించుకొని ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి చక్కగా ఆయన దర్శనం, అభిషేకం ఇవన్నీ కూడా చేసుకుని దీపారాధన చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకొని ఉప్పు, నల్లటి వస్త్రము, నల్లటి లేదా నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, శంఖం పువ్వులు, ఉప్పు, నువ్వుల నూనె ఇటువంటివన్నీ కూడా దానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏలినాటి శని ఫలితం నుండి బయటపడతారు. ఈ శనివారం నాడు ప్రత్యేకించి చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉండడం, ఒక గుప్పెడితోటి పంచదార తీసుకుని రావి చెట్టు చుట్టూ నల్లటి చీమలకు ఆహారంగా వేస్తూ ఉండడం ద్వారా కూడా శని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు వృషభ రాశి వారికి 11వ స్థానమందు సువర్ణమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. మూర్తిత్వాల్లో సువర్ణమూర్తిత్వం ఎప్పుడైతే వచ్చిందో చెడైనా మంచైనా 100% రిజల్ట్ శనైశ్వరుడు ఇవ్వగలుగుతారు. ఆయనకున్నటువంటి పట్టది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే,
ఇప్పటి వరకు కంటక శనేశ్వరుడు అంటే కేంద్ర స్థానమందు ఫలితాలని ఇస్తూ వ్యాకులం, శోక, సంతాప, పాపముద్యోగ విఘ్నకం, అనేక రకాల ఉద్యోగ సమస్యలు, స్థిరత్వం లేకుండా, దేంట్లోనూ స్థిరమైనటువంటి నివాసం లేకుండా, లేదా ఇల్లులు మారుతూ ఉండడం, ఉద్యోగాలు మార్పు చెందిస్తూ ఉండడం, ఇలా ఒక స్థిరత్వం లేనటువంటి వారందరికీ కూడా లాభస్థాన స్థిత శనేశ్వరుడు, అందున సువర్ణమూర్తిత్వాన్ని పొందినటువంటి శనేశ్వరుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. అందులోనూ ఈ సంవత్సరమే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, దశమ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, 2వ స్థానమందు సంచారం చేసేటువంటి గురుడు, ఇలా మొదలుకొని అన్ని గ్రహాలు కూడా గోచార వశాత్తు దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఇటు లాభస్థాన స్థిత శనేశ్వరుడు కూడా చాలా ఊహించనటువంటి గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆరోగ్యమర్ధ లాభశ్చ, స్త్రీపుత్ర సుఖవర్ధనం, ఇష్ట సిద్ధిరభీష్టార్థ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యం అర్ధలాభశ్చ, లాభస్థానం అనేటువంటిది మనకన్నా ముందు పుట్టినటువంటి సహోదరులు, మనకన్నా ముందు పుట్టినటువంటి వారిని సూచిస్తూ ఉంటుంది. దేశాంతరవాసము, లాభము పేరులోనే ఉంది, ఏదో మనకి కలిసి వచ్చేటువంటిది ఉంటుంది, దానికి అందుకనే లాభం అన్నాం. అందుకనే మనం ఏదైనా సంకల్పాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలు కూడా శుభ ఏకాదశ స్థాన ఫలాభాప్యర్థం అని సంకల్పం చెప్తారు. లాభస్థాన స్థిత గ్రహం ఏదైతే ఉందో అది మనకి మంచి చేస్తుంది అల్టిమేట్ గా అది. ఇప్పుడు అందులోనూ సువర్ణమూర్తిత్వం వచ్చింది కదా శనేశ్వరుడు, ఈ త్రిషష్టలాభగో భౌమ అంటే ఈ 3, 6, 10, 11 ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత శుభ ఫలితాలని 3లో కంటే 6లోను, 6లో కంటే 10లో, 10లో కంటే 11వ స్థానంలో అత్యంత శుభ ఫలితాలని ఇస్తారు. మరి అలా చూసుకున్నప్పుడు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను, కెరియర్ గ్రోత్ పరంగాను, చదువులోను, పోటీ పరీక్షలలోనూ ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి విధంగా శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఎవరైతే దేశాంతర్వాసం చేయాలి, విదేశాల్లో ఉండాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ కూడా వారు అనుకునేటువంటి కార్యజయం అనేటువంటిది కలుగుతుంది. రెండవది ఏంటి అంటే ఏదైనా శుభ కార్యక్రమం జరగాలి, సంతానోత్పత్తి కలగాలి, లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే మనకన్నా ముందు పుట్టినటువంటి వారు ఎవరైతే ఈ వృషభ రాశి వారు ముందు పుట్టినటువంటి వారు తల్లికి తండ్రికి అంటే అన్నయ్యలు అక్కలు వాళ్ళు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ స్థిర నివాసము, గుర్తింపు, ఉద్యోగంలో ఎదుగుదల, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, లేదా అక్కడ ఏదైనా వాహనం కొనుక్కోవడం లాంటి మంచి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే గతంలో కోల్పోయినటువంటి ఉద్యోగాలు, దాన్ని మించినటువంటి మంచి ఉద్యోగాలు లభిస్తూ ఉండడం, అలాగే ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడం, ఆరోగ్యం అర్ధలాభశ్చ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం అనగా మీ వల్ల మీ కుటుంబ సభ్యులకి, మీ వల్ల మీ బంధువులకి, మిత్రులకి, వీరందరికీ కూడా చక్కగా మంచి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే నష్ట ద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి కలుగుతుంది. అంటే ఏంటి, గతంలో ఏదో రకంగా డబ్బు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆ ధనాగమనం మళ్ళా జరుగుతుంది. అంటే కోల్పోయినటువంటి డబ్బు కన్నా రెట్టింపు ద్రవ్యాన్ని సంపాదించుకుంటారు. అలాగే గతంలో ఏదో కష్టాల్లో ఉండి కారో, బండో, ఇల్లో, నగలో ఏదో అమ్మేసుకున్నారు, తాకట్టు పెట్టుకున్నారు, వాటిని తిరిగి సంపాదించుకుంటారు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు, గతంలో కుదరదు, ఇప్పుడు కొనుక్కుంటారు. లేదా గతంలో అడ్వాన్స్ ఇస్తే ఆ బిల్డరో లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ అవ్వకో ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు సమసిపోయి ఆ ఇంటికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ ముఖ్యంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇలా ఏదైతే మీకు లాభాన్ని కలిగించేటువంటి పనులు ఉంటాయో, మీకు సంతోషాన్ని కలిగించేటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఈ శనేశ్వరుడు లాభస్థానమందు ఇష్ట సిద్ధిరభీష్టార్థ, అభీష్టాలన్నీ కూడా నెరవేరేటట్టుగా, అంటే మీకు ఏదో ఒక డిజైర్, ఒక స్ట్రాంగ్ కోరిక ఉంటుంది, పలానాది మనం సాధించాలి, పలానా స్థితిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనలు, పలానా గవర్నమెంట్ క్యాడర్లో ఉద్యోగం రావాలి, పలానా పదవి నాకు రావాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా శనేశ్వరుడు నెరవేరుస్తారు. కాబట్టి లాభస్థాన స్థిత శనేశ్వరుడు చాలా సంపూర్ణంగా, అందులోనూ సువర్ణమూర్తిత్వం కాబట్టి ఆ ఇచ్చేటువంటి రిజల్ట్ 100% చాలా తొందరగా, మరీ ముఖ్యంగా అంత్యగతో ఫలదో శని రాహు అన్నారు. సాధారణంగా శని రాహువులు ఇద్దరు కూడా
చివరిలో ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అందుకని మారిన వెంటనే ఫలితం రాదు అనేటువంటి ఒక ఇది ఉంది. అది ఇప్పుడు అలా కాదు. మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా శనైశ్వరుడు, రాహువు కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారికి ఇది చాలా గొప్ప కాలము. ఈ కాలంలోనే అంటే ఈ 2.5 సంవత్సరాలలోనే మీకు సంబంధించినటువంటివన్నీ కూడా చక్కగా మీరు ప్రారంభం చేసుకోండి. ఆ ప్రారంభం చేసినవన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు. ప్రత్యేకించి శనైశ్వరుని యొక్క ఆనుకూల్యత, గురు రాహువుల యొక్క అనుకూలత వల్ల ఈ మార్పు అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా వారు అద్భుతమైనటువంటి ఫలితాలని సంపాదించుకుని సాధించగలుగుతారు. మీ యొక్క అభీష్టం ఏదైతే ఉన్నదో, మీ కోరిక ఏదైతే ఉన్నదో అది 100% కూడా తీరుతుంది. కాబట్టి ఈ శనైశ్వరుని మార్పు పూర్తిగా ఈ రాశి వారికి అనుకూలమే. మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి శనివారం నాడు కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా పారాయణ చెయ్యండి. శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి మార్చి 30వ తారీఖున మారేటువంటి శనైశ్వరుడు 10వ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ 9వ స్థానంలో 10వ స్థానంలో శనైశ్వరుడు అంతగా పీడించేటువంటి గ్రహం కాదు. ప్రత్యేకించి కంటక స్థానంగా 10వ స్థానాన్ని చెప్తారంటే ఇది ఒక కేంద్రము. అయినప్పటికీ 9, 10 స్థానాల్లో శనైశ్వరుడు అంతగా బాధించేటువంటి గ్రహం కాదు, అంతగా యోగించేటువంటి గ్రహము కాదు. ఇంకా చెప్పాలి అంటే కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చినప్పటికీ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండవు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 9వ స్థానం కోణము, 10వ స్థానము కేంద్రము. ఈ కేంద్రాన్ని కంటకం అని కూడా అంటారు. అందులోనూ తామ్రమూర్తిత్వాన్ని ఇస్తున్నారు. తామ్రమూర్తిత్వం వల్ల శనైశ్వరుడు 30% రిజల్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అంటే ఆయనకు ఉండేటువంటి క్యాపబిలిటీ, ఆ మూర్తిత్వాన్ని బట్టి ఆ గ్రహం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని అంచనా వేస్తారు. తామ్రమూర్తిత్వంలో ఒక 30% మంచైనా చెడైనా ఇస్తారు. కాబట్టి ఈ శని మార్పు గురించి మిథున రాశి వారు అంతగా భయపడవలసినటువంటి పరిస్థితులు కానీ లేదా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు కానీ ఉండవు. ఎందుకంటే ఈయన ఇందాక చెప్పుకున్నట్టు అంత పీడించేటువంటి స్థితి కాదు. అయితే దశమము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానము. వృత్తి, ఉద్యోగము, కర్మకి సంబంధించినటువంటి స్థానం కదా. అయితే శనైశ్వరుడు కర్మభ్రష్టుత్వానికి కారణమవుతారు, కర్మ సన్యాసానికి కారణమవుతారు, నిష్కామ కర్మలకి కారణమవుతారు. అది వారి వారి యొక్క కర్మానుగతైన ఫలితాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకి చూడండి, పరివ్రాజక యోగాల్లో కూడా ఈ కర్మస్థానము శనైశ్వరుని యొక్క స్థితిగతులను బట్టి ఒక రకమైనటువంటి అంచనాకు వస్తూ ఉంటారు. ఇతను నిష్కామ కర్మలు చేయగలుగుతాడా, లేదా సకామ కర్మలు చేస్తాడా, లేదా కర్మలకి అతీతంగా వాళ్ళు పనిచేస్తూ పోతారా, ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. అయితే ఇది గోచారము, జాతకం వేరు, గోచార పరిస్థితులు వేరు. కాబట్టి ఇక్కడ లగ్నాధారితంగా ఫలితాలు రావు, కేవలం రాశి బట్టి మాత్రమే ఫలితాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి దశమంలో ఉండేటువంటి శనైశ్వరుడు వ్యాకులం, శోక సంతాప, పాపముద్యోగ విఘ్నకం అన్నారు. ఇక్కడ ప్రధానంగా వీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు. అంటే ఏదైతే వీరు కర్మను చేసి జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉన్నారో, కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది వ్యవసాయం చేస్తారు, ఇలా అనేక రకాలుగా ధనార్జన చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక కర్మ చేస్తే దాని తాలూకు ప్రతిఫలం ధన రూపేణ వీరు స్వీకరించి ఆ ధనాన్ని ఆర్జించడం ద్వారా కుటుంబాన్ని వీరిని ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి పరిస్థితులు. అలా ఈ కర్మస్థానం మీద శనైశ్వరుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి వీరికి ఏమవుతుంది అంటే ఆలోచనలన్నీ కూడా, ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి, ఈ శనైశ్వరుని యొక్క దశమ స్థాన స్థితి ఉండడం వల్ల ఈ రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో అతనికి ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. అబ్బే, మనం ఎంతకాలమైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం చేస్తూనే ఉంటాము, చక్కగా వాడు ఎవడో వ్యాపారం చేసుకుని మనకన్నా వెనకాల ప్రారంభం చేసి వాళ్ళు ఇల్లు కట్టాడు, కారు కొన్నాడు, ఇంకా రకరకాల హడావిడి చేస్తున్నాడు కదా, మనం కూడా ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి వెళ్ళిపోదామని అనుకుంటారు.
ఇక్కడ శనేశ్వరుడు ఎంతసేపు ఇలాంటి ఆలోచననే కలగజేస్తారు. తప్పితే వాడికి వ్యాపారం ఎందుకు సూట్ అయింది, మనం ఎందుకు మొదటి నుండి మన కుటుంబ వ్యవస్థ వ్యాపారంలో లేదు, లేదా అసలు మనకు వ్యాపారంలో మెలకువలు తెలుసా, ఇలా లోతుగా అధ్యయనం చేసేటువంటి దాన్ని కలగనివ్వరు. అంత ఆలోచన రాదు. ఎంతసేపు కూడా కంపారిజన్ చేసేటువంటి విధంగా ఉంటారు. ఇప్పుడు ఒకడు వ్యాపారం పెట్టుకుని సక్సెస్ అయ్యాడంటే వాడికి అందులో మెలకువలు తెలుసు, నీకు తెలియదని. కానీ ఇప్పుడు అవేం ఉండవు. ఎంతసేపు కూడా మనం కూడా ఏదో ఒకటి కొత్తగా వ్యాపారం చేద్దాం, ఉన్న వృత్తిని మానేద్దాం, ఇంతవరకు సాగుతూ ఉన్నటువంటి వృత్తిని మానేద్దాం, కొత్త వృత్తిని ఎంచుకుందాం అనేటువంటి ఆలోచనలు ప్రధానంగా వస్తాయి. అందుకనే దశమ శని ఉన్నటువంటి వారిని ఎక్కువ మందిలో నేను ఈ మార్పులు గమనిస్తూ వచ్చాను. వాడు అప్పటి వరకు ఉద్యోగం చేసేవాడు మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. తీరా ఈ డబ్బు ఇంకో దాంట్లో పెడితే ఉన్న డబ్బు పోతుంది, రావాల్సిన డబ్బు రాదు, ఇప్పటి వరకు వస్తున్న డబ్బు కూడా వీడు నాశనం చేసుకున్నవాడు అవుతాడు. అందుకనే అన్నారు, వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం. ఇది ఉద్యోగానికి విఘ్నం. ఇప్పటి వరకు ఏదైతే పని చేస్తున్నాడో ఆ దానికి విఘ్నాన్ని కలిగిస్తాడు శనేశ్వరుడు. అలాగే ఇది ఇంకో రకంగా కూడా అన్వయం అవుతుంది. ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సడన్ గా ఉద్యోగంలో మార్పు, లేదా కొంతకాలం ఉద్యోగం లేనటువంటి స్థితిని కూడా శనేశ్వరుడు కలగజేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వ్యాకులత చెందుతారు. అంటే ఏదో మానసికమైనటువంటి అశాంతి అధికంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో మార్పు చేర్పులు జరగడము, లేదా కొంతకాలం పాటు ఉద్యోగం అది లేకుండా ఉండడము, కొంత ఇలా వృత్తి పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు ఉంటారు. ఈ విషయం పట్ల మాత్రమే మిథున రాశి వారు జాగ్రత్త పడాలి. తప్పితే ఇక మిథున రాశి వారికి వ్యతిరేకంగా ఇంకేమీ గ్రహస్థితి కనపడడం లేదు. కేవలం వృత్తి ఉద్యోగాలకే వ్యతిరేకత. అది దాటి ముందుకు వెళ్ళగలిగితే ఈ శనేశ్వరుడు ఫలితాలు బాగుంటాయి. ప్రత్యేకించి శనేశ్వరుడు యొక్క ఆనుకూల్యత కోసమని శనిత్రయోదశుల నాడు ప్రత్యేకించి శనేశ్వరుడికి అభిషేకాదులు చేసుకుంటూ ఉండడం, శనివారం నాడు శివాలయానికి వెళ్లి దీపారాధన చేస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం ద్వారా కూడా ఉద్యోగ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులను దాటగలుగుతారు. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా కూడా వీటి నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ 9వ స్థానం ముందు రజతం మూర్తిగా తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గత 2.5 సంవత్సరాలుగా కర్కాటక రాశి వారికి అష్టమ శని రూపేణ శనేశ్వరుడు ఆయన చాలా పీడించేటువంటి స్థానము అష్టమ స్థానము. ఆ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగకపోవడం, అనారోగ్య సమస్యలు, చికాకులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఏ పని ప్రారంభం చేసినా అది ముందుకు సాగకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా వారిలో వచ్చి దాదాపుగా ఈ రాహు వ్యతిరేకత, శని వ్యతిరేకతలతోటి చాలా ఇబ్బందులను అనుభవించారు. మరి ఇప్పుడు అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు రజత మూర్తిగా సంచారం చేస్తారు. మూర్తిత్వాల్లో రజత మూర్తి అంటే మంచైనా చెడైనా ఆయన 50% ఫలితాన్ని ఇస్తారు. సరే, ఇప్పుడు 9వ స్థానంలోకి వెళుతున్నారు. 9వ స్థానంలోకి వెళ్ళడం అన్నది అంత మంచి కాదు, అంత చెడు కాదు. అయితే అష్టమ శని దోషంతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగానే ఉంటుంది ఈ స్థానము. మరీ ముఖ్యంగా 9వ స్థానమందు శనేశ్వరుడు కొంత శోకం, రోగం, మహాదుఃఖం, క్వచిత్ ద్రవ్యం, కుచిత్ సుఖం అన్నారు. ప్రత్యేకించి 9 కూడా అంత మంచిది కాదు. ఈ శనేశ్వరుడికి ఎంతసేపు ఉపచయ స్థానాల్లో ఫలితం 3, 6, 11 త్రిషష్ట లాభాలే. కానీ 9వ స్థానంలో వచ్చేటువంటి ఫలితం 50% వస్తుంది కాబట్టి అది కూడా కొంత అనుభవించవలసి వస్తుంది. అయితే ఇది అష్టమ శని అంత విపరీతమైన దోషం కాదు. ఏమవుతుందండి ఇందులోనూ, ఏదో ఒక రకమైనటువంటి మానసిక క్లేశాలు ఉంటూ ఉండడం, అది అందరికీ సాధారణంగా ఉంటాయి. దాని గురించి ప్రత్యేకించి బాధపడాల్సిన పని లేదు. 9వ స్థానము అనేటువంటి స్థానం ఏంటంటే అది భాగ్యస్థానము. ఎప్పుడైతే భాగ్యస్థాన బంధు పితృకారకుడు శనేశ్వరుడు, అదేంటండి పితృకారకుడు సూర్యుడు కదండి, మరి పితృకారకుడు శనేశ్వరుడు అంటున్నారు ఏంటండి అంటే, రాత్రి జననమైనటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు, పగల జననమైనటువంటి వారికి రవి. మరి శనేశ్వరుడు కూడా ఎవరు, సూర్యుడి యొక్క కుమారుడే కదా. ఇది 9వ స్థానం అంటే పితృస్థానము. ఎప్పుడైతే 9వ స్థానము శని సంచారం చేస్తారో భాగ్యము తగ్గును అన్నారు. అంటే ఆర్థిక పరమైనటువంటి
ఇబ్బందులకి లేదా అతి ఖర్చులకి లేదా తండ్రి తరఫు నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తుల అమ్మకాలకి, ఆస్తి పంపకాలకి, వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకోవడానికి, వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు కారణమవుతారు. అలాగే భాగ్యము అంటే పుణ్యమే, దానికి ఇంకో పేరు ఏంటయ్యా అంటే పుణ్యం. మనం భాగ్యాన్ని అనుభవిస్తున్నాం అంటే పూర్వపుణ్యం ఉందని అర్థం. మరి ఆ స్థానంలో శనేశ్వరుడు సంచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలను ఆచరించేటువంటి అవకాశం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇది 50% రిజల్టే కదా. కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడానికి వాటికి తక్కువ అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనం చేస్తే ఈ 2025లో గురుబలం తగ్గుతుంది, అష్టమ రాహు దోషం వస్తుంది, భాగ్య శనేశ్వరుడు ఉంటారు. రాహు శనేశ్వరుడు స్థానాలు మార్చుకున్నప్పుడు మరి ఇది మిశ్రమమైనటువంటి స్థితే. ఇది ఏమో అనుకూలత కాదు, అష్టమ శని అంత ప్రతికూలత కాదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ఇంకా నిదానంగానే ఈ కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చుతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనించండి, శని మార్పు జరిగిన సంవత్సరంన్నర వరకు కూడా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. మూలధనం అంతా కూడా ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అంటే అంతా కూడా ఖర్చు వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ శని మార్పు వల్ల ఏం జరుగుతుందండి అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇది 2 రకాలు, మంచి చెడు కదా. ఈ ఖర్చు అనేటువంటిది కొన్ని సార్లు మంచి పనులకి, అంటే ఏదైనా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, లేదా ఏదైనా మన వాహనాలు, ఇళ్ళు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము, ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా వంశపారంపర్య ఆస్తిపాస్తుల్ని అమ్ముకునేలా చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఈ ప్రత్యేకించి శని మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అధిక ధన వ్యయము అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది తప్పితే మిగతా ఏది కూడా ఇబ్బందులు లేవు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా మంచి కార్యక్రమాన్ని, తీర్థయాత్రల్ని, దైవ దర్శనాలని శనేశ్వరుడు చేయనివ్వరు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పుణ్యనది స్నానం చేద్దాం అనుకున్నా, ఏదైనా తీర్థయాత్రకి వెళదాం అనుకున్నా అంత అవకాశాన్ని ఇవ్వరు, అంత టైం ఇవ్వరు. ఎప్పుడు ఏదో ఒక బిజీగా గడిపేటువంటి పరిస్థితులే ఉంటాయి తప్పితే ఇంత సావకాశంగా ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం అనేటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడానికే ప్రత్యేకించి మీరు ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అవసరమైన అనవసరమైన ప్రత్యేకించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే ఈ శనేశ్వరుడు ఇబ్బందిని కలగజేస్తారు. కాబట్టి అదే ప్రధానమైన విషయం. మరి దాని నుండి బయటపడడానికి ఏం చేయాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవాష్టకాన్ని పారాయణ చెయ్యండి. అలాగే లలితాదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ మరే ఇతరత్ర స్తోత్రాలను కానీ పారాయణ చేస్తూ ఉండండి. ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయం లేవగానే పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 8వ స్థానంలోకి మారినటువంటి శనేశ్వరుడు తామ్రమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని ఈ సింహరాశికి అష్టమ స్థానంలో కొనసాగించబోతూ ఉన్నారు. తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు అది మంచైనా చెడైనా 30% మాత్రమే ఫలితాలని ఆయన ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే అష్టమ శని అనేటువంటి దోషము సింహరాశి వారికి మరి ఇప్పటి నుండి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలా ఉన్నప్పుడు తామ్రమూర్తిత్వంలో ఆయన సంచారం చేయడం ఈ 2.5 సంవత్సరాలు అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఆ తీవ్రత దోషము అనేటువంటిది 30% మాత్రమే ఉంటుంది. అష్టమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు. ఈ అష్టమ స్థానంలో మంచి గ్రహాలైనా చెడు గ్రహాలైనా ఏవి సంచారం చేసినప్పటికీ అవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని గోచారవశాత్తు ఇస్తాయి. ఒక్క శుక్రుడికి మినహాయింపు. శుక్రుడు అష్టమ స్థానంలో యోగించేటువంటి గ్రహం. అలాగే ఈ గోచారవశాత్తు అష్టమంలో మరి అందున శనేశ్వరుడు లాంటి గ్రహము సంచారం చేస్తూ ఉన్నప్పుడు నానా కార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం అన్నారు. ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను పరిశీలనం చేస్తే నానా కార్య విరోధస్య అష్టమ స్థానము అనేటువంటిది చాలా కీలకం. ఏదైనా రహస్యమైనటువంటి విషయాలు తెలియాలి అన్నా,
ఆరోగ్యం గురించి అన్నా, ఆకస్మికంగా ఏదైనా ఒక విషయం జరగాలి అన్నా దానికి 8 స్థానాన్ని చూస్తారు. మరి ఆ స్థానంలో శనేశ్వరుడి సంచారం ఉండడం వల్ల ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ 2.5 సంవత్సరాల పాటు సింహరాశి వారు ఏది ప్రధానంగా ప్రారంభం చేయకూడదు. ఒకవేళ భర్త భార్యల్లో భర్తది సింహరాశి అయినప్పుడు భార్య పేరు మీద ఏ పనైనా స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఒక ఇల్లు కొనాలి, ఒక స్థలం కొనాలి, లేదా ఇంకోటి ఏదైనా చెయ్యాలి, ఏదైనా వస్తువులు కొనాలి అంటే భార్య పేరు మీద మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్పితే భర్త పేరు మీద ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ భర్తది సింహరాశి అయితే. ఒకవేళ భార్యది సింహరాశి అయితే ఇక ఆమెను వదిలిపెట్టి భర్తే ప్రధానంగా ముందుకు వెళ్ళాలి. ఇద్దరిది సింహరాశి అయితే మనం చేసేది ఏం లేదు, ఇంకా అయిపోయింది అక్కడతోటి. ఈ 2.5 ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం ఒకే రాశికి చెందిన వాళ్ళు. గతంలో ధను రాశికి చెందిన వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అనేక రకాల సమస్యలు. అందుకనే 5 వరుల కాలంలో ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని వివాహం చేసేటువంటి వారు కాదు. భార్య రాశి వేరు, భర్త రాశి వేరు. అంటే భార్యకి బాగా లేకపోతే భర్తకి బాగుంటుంది, భర్తకి బాగా లేకపోతే భార్యది బాగుంటుంది. ఇద్దరిది బ్యాలెన్స్ గా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అలా ఏం లేదు, జాతకాలు ఎవరు పట్టించుకోవట్లేదు, వివాహ పొంతనలు చూసుకోవట్లేదు, చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, అదో రకంగా తయారైంది. కాబట్టి అది ఈ సమయాల్లో ఉపయోగపడతాయి. అందుకనే ఒకవేళ భర్త జాతకంలో అష్టమ శని దోషం ఉంటే భార్య జాతకం బాగుండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అంటే సింహరాశి వారి పేరు మీద కాకుండా మిగతా వాళ్ళ పేరు మీద ప్రారంభం చేసి ముందుకు వెళుతూ ఉండడం. వ్యాధిపీడ ధనక్షయం, ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమం అనేటువంటిది ఆయుర్దాయానికి, సౌభాగ్యానికి, అలాగే ఏదైనా వ్యాధులకి సంబంధించినటువంటి స్థానం. మన ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది జాతక పరంగా ఏదైనా ముఖ్యంగా చూడాలి అంటే అష్టమ స్థానాన్ని, అష్టమం తృతీయ స్థానాన్ని, షష్ఠ స్థానాన్ని, వీటిని ప్రధానంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి అటువంటి సందర్భంలో అష్టమ స్థానంలో శనేశ్వరుడు అనారోగ్య సమస్యల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అపమృత్యుర్ భయప్రాప్తి అన్నాడు. అంటే ఏదైనా ఒక దాని వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందేమో అనేటువంటి భయాన్ని కూడా శనేశ్వరుడు కలగజేస్తారు. అందువలనే అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వాహనాల్లో ప్రయాణం చేసేవారు, సొంతంగా వాళ్లే డ్రైవ్ చేసినా ఇంకొకళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్న వాహన ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వారు, ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారు, ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. అలాగే ఈ శనేశ్వరుడు వలనే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువలనే అష్టమ శని ఉన్న వారు ఎంతసేపు నడకకి ప్రయారిటీ ఇవ్వాలి. చెప్పులు లేకుండా నడవమన్నాడు. దానివల్ల శనేశ్వరుని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే శనివారం నాడు ఉదయకాలంలో ఒక గుప్పెడితోటి పంచదార తీసుకెళ్లి రావి చెట్టు చుట్టూ జిమ్మమన్నాడు. దాని ద్వారా నల్లటి కండచీమలు గనక ఆ పంచదారను తింటే ఆ ఏలినాటి శని ప్రభావం పోతుందన్నాడు. అలాగే శనివారం నాడు, నెలలో మొదటి శనివారం నాడు నల్లటి నువ్వులు, నల్లటి హల్వా స్వీటు, అలాగే నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము, శంఖం పువ్వులు, 1 కేజీ ఉప్పు, అలాగే ఒక నల్లటి గొడుగు, నల్లటి చెప్పుల జత, అలాగేనేమో నల్ల నువ్వులు చెప్పాను కదా, అలాగే నువ్వుల నూనె, వీటిలో ఏది దొరికినా ఇవి కూడా అష్టద్రవ్యాలు అన్నారు. ఈ 8 రకాలైనటువంటి ద్రవ్యాలని శనివారం నాడు, నెలలో మొదటి శనివారం నాడు దానం చేయడం ద్వారా కూడా ఈ అష్టమ శని తాలూకు దోషాన్ని తగ్గించుకోగలుగుతారు. అలాగే ఈ అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న రోజులు కూడా శనేశ్వరుడికి ప్రీతిగా అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం, ముఖ్యంగా తైలాభిషేకాలు లాంటివి చేస్తూ ఉండడం ద్వారా కూడా శని ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ అష్టమ శని జరుగుతూ ఉన్న రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఖర్చులకి అవకాశం ఉంటుంది, ఏ పని ప్రారంభం చేసినా దానిలో కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా సింహరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. కొంత అదృష్టం ఏంటి అంటే ఈ తామ్రమూర్తిత్వం రావడం ద్వారా 30% ఫలితమే వస్తుంది కాబట్టి కొంతలో కొంత మంచి జరిగినట్టు లెక్క. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కన్యారాశి వారిపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి మార్చి 30 లగాయతు 7వ స్థానమందు లోహమూర్తిగా శనేశ్వరుడు తన యొక్క సంచారాన్ని 2.5 సంవత్సరాల పాటు కొనసాగించబోతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు షష్ఠ స్థానమందు యోగించినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థానమందు అంత యోగించేటువంటి గ్రహం కాదు. ఎందుకంటే శనేశ్వరుని యొక్క షష్ఠ స్థాన స్థితి చాలా మంచిది. ధైర్య బుద్ధిర్ వీర్య, ఇది
ఏడవ స్థానంలో అంత ఫలితాన్ని ఇవ్వరు. ఎందువల్ల? షష్ఠ స్థానం అంటే త్రిషష్ఠ లాభ స్థానాల్లో పాపగ్రహాలు ఎక్కువగా యోగిస్తాయి. సప్తమము అనేటువంటిది ఒక కేంద్ర స్థానము, మనకు ఉండేటువంటి కంటక స్థానాల్లో ఒక కేంద్రము. మరి ఆ స్థానంలో శనేశ్వరుడు అంత అనుకూలము కాదు, అంత వ్యతిరేకము కాదు. సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే యోగించే స్థానం కాదు, అవయోగాన్ని ఇచ్చే స్థానం కాదు. అర్ధాష్టమ అష్టమ స్థానాలుగా అంత ఇబ్బంది పెట్టరు. కానీ మరి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తారు అంటే వ్యాధి పీడాం ప్రవాసంచ అంతఃక్లేశం మహద్భయం అన్నారు. ఇక్కడ ప్రధానంగా శనేశ్వరుడు సప్తమ భావమందు దేశాంతరవాసాన్ని కలిగించేటువంటి గ్రహంగానే ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. అలాగే అంతఃక్లేశ, కొంత మానసికమైనటువంటి క్లేశములు, అది జనరల్ గా ఎవరికైనా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మానసికమైనటువంటి క్లేశములు అంటే సమస్యలు ఉంటాయి. మహద్భయ అన్నారు అంటే వాటి వల్ల ఏదో ఒక భయం వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సప్తమ స్థానము అనేటువంటిది ఒక రిలేషన్షిప్ ని సూచించేటువంటి స్థానం. ఇది జీవిత భాగస్వామికి సంబంధించి, అలాగే వ్యాపార భాగస్వామ్యులకి సంబంధించి, ఇలా భాగస్వామ్యాన్ని సూచించేటువంటి స్థానం. ఆ స్థానంలో శనేశ్వరుడి యొక్క ఫలితం వల్ల భాగస్వామ్యం దెబ్బతింటుంది అన్నారు. ఉదాహరణకి వివాహ వ్యవస్థ తీసుకుంటే జీవిత భాగస్వామికి ఈ శనేశ్వరుడు సప్తమ భావంలో ఉన్నందువల్ల మరి ఈ కన్యా రాశి వారిని ఎవరైతే వివాహం చేసుకున్నారో వారికి ఆ భాగస్వామ్యం మధ్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మ్యారిటీరియల్ ఇష్యూసో లేకపోతే మాట పట్టింపులో ఏదో చిన్న చిన్న తగువులు ఏవోటి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే కొంత మానసిక ప్రశాంతత తక్కువ, అంతే తప్పితే ఇదేమి భయంకరమైన వ్యతిరేక స్థితి కాదు. ఏవో చిన్నపాటి తగువులు మాట పట్టింపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకటి, భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళలో కూడా ఈ శనేశ్వరుడు చిచ్చు పెడుతూ ఉంటారు. వారికి కూడా భాగస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా శనేశ్వరుడు ఎక్కువగా ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఉంటారు. ఇది రెండో విషయం. ఇక సౌఖ్యము అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి చూడండి, కన్యారాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి రోజులతో పోల్చుకుంటే రాబోయే 2.5 సంవత్సరాలు కొంత కష్టసాధ్యమైన జీవితం ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఎంతో లగ్జరీగా ఉంటే కొంత దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కావాలని, అంటే మన శరీరం పెరిగిపోతుంది, ఎక్కువ నడకకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సైకిల్ దొక్కాలి, ఈ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ లోకి దిగుతూ ఉంటారు. మరి ఇప్పటి వరకు కార్ల మీద బళ్ళ మీద వెళ్ళేటువంటి వారికి నడక లేదా సైకిల్ అంటే మరి కష్టమే కదా. కానీ అది కూడా ఎందుకు, బరువు తగ్గడానికి అనేటువంటి ఒక ఆలోచన. ఏదైనా సరే శరీరం కష్టపడుతుంది, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇది లగ్జరీ తగ్గడం, సౌఖ్యం తగ్గడం. అలాగేనేమో ఇంకో విషయం ఏంటి అంటే నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ప్రధానంగా కన్యా రాశి వారిలో ఏమవుతుంది అంటే రాత్రిపూట నిద్ర పట్టదు. ఇది ఒక గొప్ప సమస్య. ఎంతోసేపు ప్రయత్నం చేస్తేనే కానీ నిద్ర పట్టనటువంటి పరిస్థితి, ఇది సాధారణమైన సమస్యగానే వారిలో కనబడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ శనేశ్వరుడు మంచి ఎవరికి చేస్తారు అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి, లేదా ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి, లేదా ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషను, లాంగ్ టర్మ్ కోచింగ్లు ఇటువంటివి ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వారికి శనేశ్వరుడు మంచి చేస్తారు. తద్వారా పోటీ పరీక్షల్లో మంచి ఫలితం సాధించడం, విదేశీ యానం చేయడము, విదేశాల్లో స్థిర నివాసం, అక్కడ ఇల్లు కట్టుకోవడము, అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందడం, అక్కడ ఉద్యోగం అభివృద్ధి చెందడం ఇత్యాది విషయాలన్నీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారికి యోగిస్తాయి. అలాగే ప్రవాసము అన్నారు. ఇదే ప్రవాసము అంటే దేశాంతరవాసం చేసేటువంటి పరిస్థితులకి కూడా కారణమవుతుంది. కాబట్టి కన్యా రాశి వారిలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు శనేశ్వరుడు పీడించే గ్రహం కాదు, మానసికంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. మిగతా గ్రహాలు బలంగా ఉంటే మానసిక సమస్యలు తగ్గిపోతాయి. అందులో శనివత్త రాహు అన్నారు కాబట్టి, రాహు షష్ఠ స్థానంలోకి వెళుతూ ఉన్నారు కాబట్టి శనిచ్చే ఫలితాన్ని రాహు తీసేస్తారు. రాహు షష్ఠ భావంలో ఈ రాశి వారికి అనుకూలంగా మే 21వ తారీఖు దగ్గర నుండి ఉంటారు. కాబట్టి ఈ శనిచ్చే దోషాలను రాహు తగ్గించి వేస్తారు. కాబట్టి భయపడాల్సిన పనేమి లేదు. ప్రత్యేకించి శని మార్పు వల్ల అయితే వీళ్ళు కోల్పోయింది ఏంటి అంటే షష్ఠ భావంలో శనేశ్వరుడు స్వతహాగా ఇచ్చేటువంటి శుభ ఫలితాలని మాత్రం వీరు వాళ్ళు ఇప్పుడు ఆ ఫలితాలు రావు. కాబట్టి ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాల మధ్యలో శని ఇచ్చేటువంటి దోషం కనబడదు. కాబట్టి శనేశ్వరుడు, అందులోనూ ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఈ ఫలితాల్లో మూర్తిత్వాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కన్యా రాశి వారికి లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం 25% నెగిటివ్ గా ఉంటుంది.
కాబట్టి ఈ శని మార్పు వల్ల ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా హాయిగా ఉండొచ్చు. ఏ విధమైన పరిహారాలు పాటించవలసిన పని లేదు. ఎవరైనా విదేశీయానాలు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటే చక్కగా పనికొస్తుంది. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చి 30 లగాయతు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా తులారాశి వారికి శని తన యొక్క సంచారాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు పంచమ స్థానస్థిత శనేశ్వరుడుగా, అంతకు మునుపు అర్ధాష్టమ శనేశ్వరుడుగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని శనేశ్వరుడు ఆయన ఇస్తూ వచ్చారు తులారాశి వారికి. ప్రస్తుతం రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలం పాటు షష్ఠ స్థానమందు శనేశ్వరుడు చాలా యోగ్యమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా 6వ స్థానము శత్రు, రోగ, రుణ సంబంధమైనటువంటి స్థానం. ఆ స్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చును. ధనధాన్యాది వృద్ధించ, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణ అన్నారు. ఇది ముఖ్యంగా ఎవరైతే ఆర్థికాభివృద్ధిని ఆశిస్తూ ఉన్నారో ఇప్పటి వరకు, ఎందుకంటే కార్యహానిర్ మనస్తాప అన్నారు, ఏ పని కూడా ముందుకు సాగక ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఇబ్బంది పడ్డటువంటి తులారాశి వాళ్ళకి ఈ షష్ఠభావమందు శనేశ్వరుడు ధనధాన్యాల్ని అభివృద్ధి చేస్తారు. ధనధాన్యాది వృద్ధించ, బంధు సంతోషవర్ధనం అన్నారు. ముఖ్యంగా సంతోషాన్ని అభివృద్ధి చెందించేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే బంధువులతోటి, స్నేహితులతోటి సఖ్యత వాతావరణాన్ని అభివృద్ధి చేసేటువంటి గ్రహం శనేశ్వరుడు. శత్రుబాధల్ని తగ్గించి శత్రువులపై పూర్తి స్థాయి విజయాన్ని కానీ, శత్రువులను మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించేటువంటి గ్రహంగా కానీ శనేశ్వరుడిని చెప్పవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తారు. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సర్జరీసు లేకపోతే ఏదైనా రోగ బాధలు ఉంటే వాటి నుండి త్వరగా రికవరీ అయ్యేటువంటి స్థాయికి శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉంటారు. అలాగే రుణ బాధలను తగ్గించేటువంటి గ్రహం శనేశ్వరుడు. ఈ 3 కీలకమైనటువంటి విషయాలు. ఒక మనిషి జీవితంలో తను ఏ విషయాలపై అయితే ఎక్కువగా ఆయన బాధపడుతూ ఉంటారో, ఒక వ్యక్తి లేదా వాళ్ళు ఒక ఆడైనా మగైనా, శత్రువుల గురించి, రోగములు, రుణములు, ఈ 3 ప్రధానంగా ఓ మనిషిని పీడిస్తూ ఉంటాయి. మరి ఆ 3టిని ఒకేసారి తీసేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి గ్రహం శనేశ్వరుడు. మరి తులారాశి వారికి ఆ స్థానంలో ఉన్నారు. ఇంకొక విషయం చెప్పారు, గృహలాభ అన్నారు. అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయంపై ఎక్కువ తాపత్రయపడుతూ ఉన్న శనేశ్వరుడు, అందులోనూ సొంత ప్రాంతాల యందు నివాస స్థలాన్ని, ఇంటిని ఇచ్చేటువంటి గ్రహం శనేశ్వరుడు. ఇలా చూసుకుంటూ పోతే 6వ స్థానమందు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలని మనం అరగంట సేపు చెప్పుకున్నా, 6 రోజుల పాటు చెప్పుకున్నా అసలు తనివి తీరదు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా షష్ఠభావమందు ఉండేటువంటి గ్రహాల వల్ల జరిగేటువంటి మంచి ఏంటి అంటే రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యాధి వస్తే అది నయమవడమే కాకుండా భవిష్యత్తులో కూడా అటువంటి వ్యాధులు రాకుండా శరీరంలో ఒక వ్యవస్థ తయారవుతూ ఉంటుంది. మరి శనేశ్వరుడు నరాలకి సంబంధించినటువంటి వాటిపై ఎక్కువ ఆయన ప్రభావాన్ని చూపెడతారు. కాబట్టి నరాల బలహీనత దగ్గర నుండి ఈ తలకాయ బోట్లు, లేకపోతేనేమో కొంతమందిలో మైగ్రేన్ ఉంటుంది, కొంతమందిలోనేమో స్పాండిలైటిస్ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి శనేశ్వరుడు ఉపశమనాన్ని కలగజేస్తారు. ఇది ప్రత్యేకించి చూడవచ్చును. తులారాశి వారిలో ఆరోగ్యం మెరుగుపడడం, అలాగే సంపాదన మార్గాలు పెరగడం. ఇప్పటి వరకు ఒక మార్గం ద్వారా సంపాదన వస్తూ ఉంటే ఇప్పుడు 2-3 మార్గాల్లో సంపద పెరుగుతూ ఉంటుంది. తద్వారా గతంలో ఏదైనా తాకట్టు పెట్టి లేదా గతంలో ఏదైనా వస్తువుని అమ్మి మనం ఇంకో పనులు చేసుకున్నటువంటి వారు మరలా ఆ వస్తువులు తిరిగి కొనుక్కోవడం, తాకట్టు నుండి విడిపించుకోవడం ఇత్యాది మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక మనసు ఆనందాన్ని పొందేటువంటి స్థితి, చక్కగా మనకేం భయం లేదు అనేటువంటి ఒక భరోసా ఈ శనేశ్వరుడు ప్రసాదిస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి శనేశ్వరుని యొక్క మార్పు చాలా బాగున్నది.
శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు మరింతగా పెరగడానికై శనివారాలు చక్కగా నిష్టగా ఉండండి. బయట నూనె పదార్థాలు తినకుండా శనేశ్వరుడికి సంబంధించినటువంటి ధాన్యం దానం చేస్తూ ఉండండి. ఎక్కువగా నల్లటి పళ్ళు దానం చేయండి. నల్లటి కుక్కలకి ఎక్కువగా ఆహారాన్ని ఇస్తూ ఉండండి. తత్ఫలితంగా ఆ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు మరింత యోగ్యంగా ఈ 2.5 సంవత్సరాలు తులారాశి వారికి వస్తాయి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ పంచమ స్థానమందు రజతమూర్తిగా వృశ్చిక రాశి వారికి తన యొక్క సంచారాన్ని తన యొక్క ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని రూపేణ ఆయన చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనేశ్వరుడు అది చతుర్థ స్థానం కాబట్టి బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. అంటే మానసిక ప్రశాంతత లేదు, బంధువులతో మాట పట్టింపులు, కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేదు, ఉద్యోగంలోను వ్యాపారంలోను సమస్యలు, ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు, ఇంట బయట చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనుభవించారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు పంచమ స్థానంలోకి ఇక అర్ధాష్టమ శని దోషం పోయింది పూర్తిగా. ఇక ఈ 5, 6, 7 స్థానాల్లో శనేశ్వరుని యొక్క పీడ ఉండదు. ఎంతసేపు కూడా శని అనుకూలిస్తూ ఉంటారు తప్పితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. మరి పంచమ భావంలో అందులోనూ రజతమూర్తిగా అంటే ఏదైనా ఒకవేళ దోషం ఉన్నా కూడా ఒక 50% మాత్రమే శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈ పంచమ భావంలో శనేశ్వరుడు కార్యహానిర్మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నారు. ప్రత్యేకించి ఇది పాడు చేసేటువంటి భావం కాదు, కానీ ఒకవేళ ఏదైనా ఫలితాన్ని వ్యతిరేకంగా ఇస్తే ఇలాగే ఇస్తారు. ఏంటంటే కార్యహానిర్మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం. ప్రత్యేకించి జ్ఞాతులు ఎవరైతే ఉంటారో వారితోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే బంధువులు కొంత వ్యతిరేక వర్గం అనేటువంటిది సాధారణంగానే ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఈ శనేశ్వరుడు వల్ల కూడా పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే కార్యహాని. ఇందులో ప్రధానంగా పంచమ భావంలో శనేశ్వరుడు బద్ధకాన్ని కలగజేస్తారు. దేహాలస్య అన్నారు. అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితుల్ని, ప్రత్యేకించి ఎక్కువ ఆలోచించలేకపోవడం, ఏదైనా ఒక దాన్ని ఆలోచిద్దాం అనుకుంటే అబ్బో ఇది కూడా మనం ఆలోచించలేమనేటువంటి అంత బద్ధకాన్ని ఆయన ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా స్త్రీల వల్ల సమస్యలకు ఆయన కారణమవుతారు. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితికి ఆయన కారణమవుతూ ఉంటారు. ఇలా శనేశ్వరుడు ఏమైనా ఆలోచనల పూర్వకంగా ఇబ్బంది పెట్టాలి తప్పితే మరే ఇతరత్ర శనేశ్వరుడు తాలూకు బాధలు ఉండవు. ప్రత్యేకించి పంచమ భావం అనేటువంటిది పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసామన్నారు. ఈ పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము, బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానము. ఆ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం అనేటువంటిది అంత ఎక్కువగా పీడించదు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకటి ఆలోచనల సరళి, అంటే ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. మన ఆలోచనలన్నీ కూడా వక్రంగా ఉంటాయి. ఏదైనా మనం పాడైపోవడానికే వస్తాయి కానీ బాగుపడడానికి రావు. ఇది ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉండడం, బద్ధకం ఎక్కువ అవడం, ప్రతి పని ఆలస్యంగా వాయిదా వేసుకుని ముందుకెళ్తూ ఉండడం, ఇవే శనేశ్వరుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తప్పితే ఇంకా అంతమించి ఆయన ఇంకా ఎక్కువగా పీడించేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ గ్రహం తాలూకు ప్రభావం అటు ఉద్యోగంపై, వ్యాపారంపై, మానసిక ప్రశాంతతపై, ఇంకా మరి ఏ ఇతరత్ర వాటిపై కూడా అంత వ్యతిరేకత అనేటువంటిది కనబడదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక అందుకు మంచిదే అని చెప్పాలి. ఇందాక మనం పైన చెప్పుకున్న చెడు ఫలితాలు కూడా మరి ఆయన రజతమూర్తి కాబట్టి దానిలో సగం మాత్రమే వస్తాయి. కాబట్టి అసలు మనం వీటి గురించి పట్టించుకోవాల్సిన పనిలా. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది, అది ఒక మంచి విషయం. కాబట్టి దాన్నే మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇక ఈ శనేశ్వరుడు పంచమ భావంలో అంత పీడించరు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి 4వ స్థానంలో అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. మూర్తిత్వాల్లో లోహమూర్తిత్వం రావడం అనేటువంటిది ఒక అదృష్టం. ఎందుకంటే మరి అర్ధాష్టమ శని అంటే చెడు ఫలితం కదా.
చెడు ఫలితమైనా మంచి ఫలితమైనా లోహమూర్తిత్వంలో 25% మాత్రమే వస్తుంది. అంటే ₹1 4వ వంతు అనుకోండి, ఒక పావలా శాతం ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ చెడు ఫలితమే కాబట్టి అది తక్కువ రావడం అనేటువంటిది కూడా మన అదృష్టమే. ఇప్పుడు ధనురాశి వాళ్ళకి ఏమైంది, ఈ గ్రహస్థితి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ అది 25% ఫలితం మాత్రమే లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఏంటి, గత 2.5 సంవత్సరాలుగా శని యోగించారా అంటే ధనురాశి వారికి మరలా వక్రించడమో లేకపోతే ఇంకోటి స్థితిగతుల వల్ల పూర్తిగా తృతీయ భావ ఫలితాలు అన్నవి ధనురాశి వారికి రాలా. కొంతలో కొంత మధ్యలో వచ్చినప్పటికీ అది అనుభవించే టైంలోనే మరలా వక్రించడం, తిరిగి ఏలినాటి శని ఫలితాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు. మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగా స్టాండర్డ్ గా ఆయన 2.5 సంవత్సరాల పాటు ధనురాశి వారికి ఫలితం ఇవ్వబోతూ ఉన్నారు. మనది ఏంటి, చతుర్థ భావము కాబట్టి. చతుర్థము అంటే దీని కంటక శని అంటారు. బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం బోధ్యం మానసం శయనం వదేత్ అన్నది శాస్త్రం. అంటే సుఖంగా నిద్రపోవడానికి, అలాగే బంధువులు, మరి కుటుంబ సభ్యులు, మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం, అలాగే ఉద్యోగానికి సంబంధించిన స్థానం, వాహనాలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి స్థానం. ఈ స్థానంలో శనైశ్వరుని యొక్క సంచారం మరి వీటన్నిటినీ కూడా దెబ్బతీస్తుంది. అనగా బంధువులతో విరోధాన్ని, తల్లికి అనారోగ్య సమస్యల్ని, అలాగే కుటుంబ సభ్యులతో విరోధాన్ని, వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హాని కృతు అన్నారు. అంటే అర్ధాష్టమ శని, మనం ఎప్పుడైనా సరే చూడండి, శనైశ్వరుని యొక్క పీడ అధికంగా ఉన్నటువంటి రాశులు అంటే అందులో అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా చెప్తూ ఉంటారు. అర్ధాష్టమ స్థానం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది. అందువల్ల మరలా ఈ శని త్రయోదశులు, శనివారాలు, ఈ తిలదానాలు, తిలహోమాలు, లేకపోతేనేమో తైలాభిషేకాలు, ఇవి ఖచ్చితంగా వీరు కూడా చేయించుకుంటూ ఉండడం వల్ల మంచిది. అంటే దీనివల్ల ఏమవుతుందండి, అర్ధాష్టమ భావం అంటే మెయిన్ కుటుంబ సమస్యలు. అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక, అబ్బాయి మన ఇంట్లో ఉండలేనరా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం కాసేపు అని చెప్పి ఎక్కువ వర్క్ అంటే ఉద్యోగంలో ఎక్కువ పని వేళలు గడపడానికి, లేదు ఇంట్లో ఉండకుండా ఎటైనా విహారయాత్రలకు వెళ్ళడానికి, అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తట్టుకోలేక, లేదా ఇంట్లో ఉండేటువంటి వారితో సఖ్యత లేక, ఇలా ఎక్కువగా శనైశ్వరుడు కుటుంబ పరంగా మానసికంగానే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం ఇది. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులను సైతం ఈయన కలిగించవచ్చు. అంతేగాక వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హాని కృత్ అన్నారు. ఏదో ఒక మానసిక భయాన్ని, అంటే పలానా మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం, పలానా కార్యక్రమం పెట్టుకున్నాం, అది ఎలా వెళుతుంది, పలానాది బాధ్యత మనం భుజం మీద వేసుకున్నాం, ఎలా వెళుతుంది అనేటువంటి ఒక మానసిక భయం. అయితే ఇందాక ధనురాశి వారికి ఒక విషయం చెప్పారు, ఇవన్నీ చెడే, ఇవన్నీ వ్యతిరేకమైన భావాలే, ఫలితాలే. మరి లోహమూర్తిత్వంలో ఇవన్నీ 25% వస్తాయి కాబట్టి ఒక ఉపశమనం, ఒక మానసిక ప్రశాంతత. అందులోనూ ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఒకటి వస్తోంది. అంటే చాలా కాలం తర్వాత గురుబలం వస్తోంది. సప్తమ భావంలో గురుడు డైరెక్ట్ అవుతూ ఉన్నారు, సప్తమ భావంలోకి గురుడు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో 1 సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది కాబట్టి పోతుంది. రిమైనింగ్ లో ఇప్పుడు తృతీయంలో ఉన్న రాహు మరలా 2లోకి వస్తారు కాబట్టి రాహు బలం ఉండడం వల్ల పోతుంది. శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. కాబట్టి ఇక్కడ గురుడు రాహువు కూడా శనిచ్చే దోషాన్ని తీసేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి ఎంతసేపు ధనురాశి వారికి చెడే ఉంటుంది అనేటువంటి మాట వాస్తవం కాదు. ఇప్పుడు గురు రాహువులు ఇద్దరు శనిచ్చే ఫలితాన్ని తీసేస్తున్నారు కాబట్టి, అందులోనూ ఆయనకు వచ్చిన మూర్తిత్వం కూడా కొంత లోహమూర్తిత్వం కాబట్టి ఈ పూర్తి స్థాయిలో చెడు ఫలితాలు అనేటువంటివి ఉండవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఈ అర్ధాష్టమ శని ఉన్నారు అనే భావన కలిగి ఉండడం మంచిదే. దానికి సంబంధించినటువంటి తశాంతి కూడా చేసుకోవడం మంచిది. అనగా శనివారాలు యథావిధిగా ఈ శనేశ్వరుడికి ఇచ్చేటువంటి దానాదులు చేస్తూ ఉండడం, అలాగే అభిషేకాదులు చేస్తూ ఉండడం, ఇవి మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. తద్వారా కూడా శనిచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గుతాయి. ఏదేమైనా గురు రాహువులు ఇచ్చే శుభ ఫలితాల వల్ల శని దోషం పోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30న మారేటువంటి శనైశ్వరుడు మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మార్చి 30న శనైశ్వరుడు 2వ స్థానాన్ని వదిలిపెట్టి మకర రాశి వారికి తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఆయన తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. గత 7.5 సంవత్సరాలుగా ఇంకా చూసుకుంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఈ శనైశ్వరుని యొక్క పీడ తొలగిపోయినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం.
మకర రాశి వారికి ఇది ఒక గొప్ప రిలీఫ్. ఎందుకంటే నేను ఏలినాటి శని ప్రారంభంలో ఒక వీడియో చేశాను. చాలా మంది ఒక అపోహ ఉన్నది, శనేశ్వరుడి యొక్క సొంత రాశులైనటువంటి మకర కుంభాలని శని పీడించడు, ఏలినాటి శని బాధలు మకర రాశికి కుంభరాశి వారికి ఉండవు అని కొంతమంది అప్పట్లో, నిజంగా అప్పుడు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత స్టాండర్డ్ కాదు. ఇప్పుడు చెప్పాను నేను. ఏమంటే ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఒక కుటుంబాన్ని లేదా ఒక స్కూల్ ఉపాధ్యాయుడు ఒక ఆయన ఉన్నారు, ఓ ప్రిన్సిపల్, స్కూల్ అంతా క్రమశిక్షణగా ఉండాలంటారు. అటువంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు, తన జీవితాన్ని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటారు. అలాగే శనేశ్వరుడు మిగతా రాశులకి ఎంత కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటే తన సొంత రాశులను ఆయన వదిలిపెట్టారంటే ఆయనకేమి ఎక్సెప్షన్స్ అవి ఏముండవు. ఆయన పోన్లే ఇది మన రాశి వాళ్ళు కదా వీళ్ళని వదిలేద్దాం అనేటువంటి భావన ఉండదు. ఇంకా ఎక్కువగా ఆయన పీడిస్తాడంటే ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాను. అప్పుడు చాలా మంది దీన్ని నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఎవరైతే దుష్ప్రచారం చేశారో మకర కుంభాలకి శని సంచారం వల్ల ప్రమాదం లేదు, ఏలినాటి శని దోషం లేదు అని అన్నారో వాళ్ళు ఎవరు లేరు, కనుమరుగైపోయారు. ఎందుకంటే ఆ సబ్జెక్టు ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో ఋషుల యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకనే ఋషివాక్కు చెప్తూ ఉంటాం ఏ విషయం అయినా సరే. సరే, అది పక్కన పెడితే మకర రాశి వారు ఎన్ని బాధలు అనుభవించారు అనేటువంటిది వారికి మాత్రమే తెలుసు. సొంత రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు, రెండులో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ ఏలినాటి శని బాధ నుండి వారు బయటపడుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప రిలీఫ్. ఇప్పుడు శని మంచి చేస్తారు. వెళుతూ వెళుతూ ఇంతకాలం మనం పీడించాం కదా, ఇది మన సొంత రాశి, వెళుతూ వెళుతూ వీళ్ళకి బయట వాళ్ళకి ఒక 20% మంచి చేస్తే మన వాళ్ళకి 40-50% మంచి చేస్తా అనేటువంటి భావన ఆయనకు ఉండొచ్చు. దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి తృతీయ స్థానమందు శని అత్యంత శుభ ఫలితాలని రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటితోటి ఏలినాటి శని ప్రభావం పోయింది. రానున్న 2.5 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత. ఏదనుకుంటే అది వెళ్ళిపోతూ ఉన్నటువంటి టైంలో ఒక పదవి ఇచ్చి వెళ్ళిపోతారు, ఒక ఉద్యోగం ఇచ్చి వెళ్ళిపోతారు. పోయిన డబ్బు ఒరే పోయింది కదా, ఇది నీ కర్మ ఫలితం వల్ల పోగొట్టుకున్నావు, ఇదిగో మళ్ళీ సంపాదించుకో అనే ఒక మార్గం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆరోగ్యం తీసేశాను కర్మ ఫలితం వల్ల, మరలా ఇదిగో నేను ఆరోగ్యం ఇస్తున్నాను అంటారు. సంతానం ఇస్తున్నాను తీసుకో అంటారు. ఒక ఇల్లు ఇస్తున్నాను, ఒక కారు ఇస్తున్నాను, ఆయనే ఇస్తాడు ఏమిచ్చినా. మహానుభావుడు శనేశ్వరుడు అనుకూలిస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది మకర రాశి వారు చూస్తారు. కాబట్టి రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలకి ఇది ఒక నాందిగా చెప్పవచ్చును. మిగతా ఎన్ని గ్రహాలు ఉండనివ్వండి ప్రతికూలంగా, ఒక్క శనేశ్వరుడు నిలబడితే చాలు జీవితానికి. కర్మకి సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం అనుకూలిస్తే ఎంత గొప్ప కర్మలు మన చేత చేయిస్తారు, ఎంత గొప్ప కర్మల్లో మనం పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. అలాగే దుష్కర్మల తాలూకు ప్రభావాన్ని ఆయన ఎంత అందంగా తగ్గిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఆయనే తెలియజేస్తారు. కాబట్టి ఈ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం ఉన్నది. అయితే తామ్రమూర్తిత్వం వచ్చింది. మూర్తిత్వం వల్ల భయపడాల్సిన పనిలో ఒక 30-40% మూర్తిత్వం వల్ల మంచి ఫలితాలే వస్తాయి. కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి శనివారాలు చేయండి. ఏదేమైనా ఏలినాటి శని దోషం పోవడమే ఒక గొప్ప విషయం. అందులోనూ తృతీయ భావంలో శని యోగించడం ఇంకొక గొప్ప విషయం కదా. కాబట్టి ఏంటి అంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి శుభ ఫలితం వస్తుంది. దీంతో పాటుగా రాహు కూడా మారుతారు. 2వ భావంలో రాహు అనుకూలంగా ఉంటారు. చక్కగా నిప్పుకు వాయువు తోడవుతుంది. వాళ్ళు తగలబెట్టాలంటే తగలబెట్టేస్తారు, లేదా వాళ్ళు ఎంత గొప్పగా ఉపయోగపడతారో మీరే చూస్తారు. శని రాహుల యొక్క ఈ అనుకూల స్థితి మకర రాశి వారికి రానున్నటువంటి కాలంలో పరిపూర్ణంగా వీరికి అది ఉపయోగపడుతుంది, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశి వారి యొక్క జీవితాన్ని ఇప్పటి నుండి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో వెళుతుంది. ఏమాత్రం కూడా దానికి సందేహం లేదు. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 30 నుండి మారేటువంటి శనేశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు కుంభరాశి వారికి 2వ స్థానమందు రజతమూర్తిగా తన మిగతా సంచారాన్ని, అంటే చివరి 2.5 సంవత్సరాల సంచారాన్ని కూడా ఆయన చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభం కావడానికి ముందు ఒక మాట చెప్పాను. ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేశారు. మకర కుంభాలంటే శని యొక్క స్వక్షేత్రాలు, ఆ శని స్వక్షేత్రానికి ఏలినాటి శని ప్రభావం ఉండదు,
శనేశ్వరుడు ఏం పీడించడు బాధించడు అనే ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. నిజంగా ఆనాడు అలా ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఇవాళ కనబడడం లేదు యూట్యూబుల్లో. ఎందుకంటే తెలుసుకుంటారు ప్రజలు జ్యోతిష్యం అసలైన విజ్ఞానం ఏంటి, శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏంటి, గాలి మాటలు ఏంటి అనేటువంటిది. అప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను, మీకు గుర్తుంటే. ఒక ప్రిన్సిపల్ ఒక స్కూల్ని క్రమశిక్షణగా పెట్టుకుంటాడు, అలాంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటాడు. ఇప్పుడు శనేశ్వరుడు ఆయన కర్మానుగత అయినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం. అటువంటి గ్రహం తన సొంత రాశులకి ఏం ఎక్సెప్షన్ ఇవ్వరు. ఆ కర్మ ఎటువంటిదైనా ఎవరికైనా ఒకే రకమైనటువంటి ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు. మరి అటువంటి తరుణంలో కుంభరాశి వారి మీద ఆయనకి ఏం ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. మీరు అడగండి, కుంభరాశి వారికి ఏలినాటి శని వచ్చి వాళ్ళకి 5 ఏళ్ళు అయింది, గత 5 ఏళ్లుగా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మీరు అడగండి, తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ నుండి యథాతథంగా జ్యోతిష్ శాస్త్రాన్ని సప్రమాణంగా అందిస్తూ వస్తూ ఉన్నాం. ఆ ఋషుల అనుగ్రహం ఉన్నంతకాలం చక్కగా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు గత 5 ఏళ్లుగా ఏలినాటి శని ఇంపాక్ట్ వేరు, ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఇంపాక్ట్ వేరు. ప్రత్యేకించి కుంభరాశి వారికి రజతమూర్తిగా సంచారం ఇస్తున్నారు మూర్తిత్వంలో. ఇది ఒక మంచి విషయం. ఏంటంటే ఒక 50% మాత్రమే ఫలితం వస్తుంది, మంచైనా చెడైనా. చెడే కాబట్టి చెడు ఫలితం ఒక 50 తగ్గిపోతుంది, 50 మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెండవ స్థానం అనేటువంటిది వాక్స్థానం, ముఖస్థానం, నేత్రస్థానం, కుటుంబ స్థానం అంటారు. మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు. మరి ఈ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. ఈ 2.5 ఏళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే అనవసరమైన తగువులు ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి వైరాలు, అంటే అసలు మనకి సంబంధం లేదు ఆ వ్యక్తులతోటి వైరం వస్తూ ఉంటుంది, గొడవలు వస్తూ ఉంటాయి, తగువులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి మాట వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ, కంటి సమస్యలు ఎక్కువ, ముఖ సంబంధమైనటువంటి అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ. ఏ విషయమైనా సరే అనవసరంగా మీరు ఇన్వాల్వ్ చేయడం, దానిలో మిమ్మల్ని తగువులు పెట్టుకుంటూ ఉండడం, మీ సమయం వృధాగా పోతూ ఉండడం. అలాగే ఏదైనా ఒక పని మీద ముందుకు వెళుతూ ఉంటే దానిలో శత్రువులు పెరిగిపోతూ ఉండడం. నిజానికి మీరు చాలా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు, ఇతరుల దయమేదేమీ మీరు ఆధారపడలేరు. అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి స్థితి ఉంటుంది. వీడేంటి లేదా ఈమెంటి ఇంత సంపాదించుకుంటున్నారు, ఇలా సంపాదించేసుకుంటున్నారు ఏంటి అనేటువంటి ఒక ఏడుపు గోల అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది కొంత బాధిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అనవసరమైన తగువులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు నిజానికి ఎవరికైనా మంచి చేయడానికి వెళ్ళినా వాళ్ళు మీకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల దగ్గర నుండి, బంధువుల దగ్గర నుండి, మిత్రుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ మీ మీద ద్వేషపూరితమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం, చెయ్యని తప్పుగైనప్పటికీ శిక్షను అనుభవిస్తూ ఉండడం, ఇలా అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఒక 50% మాత్రమే ఫలితం కాబట్టి కొంతలో కొంత ఈ సంవత్సరంలో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే కుంభరాశి వారికి గురుబలం పెరగడం. దాదాపుగా 3 సంవత్సరాలుగా గురుబలం లేదు. 3 ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయింది గురుబలం వచ్చి. అర్ధాష్టమ గురుడి తాలూకు ఫలితం చూశారు, ఏలినాటి శని ఫలితాలను చూశారు, అన్ని ఇబ్బందులు చూశారు. ఇప్పుడు గురుడి యొక్క మార్పు వల్ల కొంత ఈ శనిచ్చేటువంటి దోషం పోతుంది 1 సంవత్సర కాలం పాటు. కాబట్టి ఇది ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంత వ్యతిరేకత ఉండదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొంతలో కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది, కుటుంబాభివృద్ధి, సంతానాభివృద్ధి ఉంటుంది. ఏదైనా ఉంటే తగువులు, గొడవలు, చికాకులు, మనస్పర్ధలు తప్పితే మరి ఏ ఇతరత్ర సమస్య కూడా ఈ శనేశ్వరుడు వల్ల ఉండదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ సంవత్సరం కూడా శని త్రయోదశులు, కాలభైరవాష్టములు ఇవి కూడా ఎక్కువగా ఆచరిస్తూనే ఉండాలి. నెలలో మొదటి శనివారం నాడు అష్టద్రవ్యాలని దానం ఇమ్మన్నాడు. అంటే ఏంటి? నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము, శంఖం పువ్వులు, నల్లటి హల్వా, నల్ల ద్రాక్ష, ఉప్పు, అలాగేనేమో నల్లటి గొడుగు, అలాగే తైలము అంటే నువ్వుల నూనె, ఈ అష్టద్రవ్యాలని కూడా దానం ఇమ్మన్నాడు. ఏమంటే అప్పుడు ఈ శనేశ్వరుడు యొక్క పీడ తగ్గిపోతుంది. శనివారం నాడు చెప్పులు లేకుండా నడవమన్నాడు.
అలాగే ఒక గుప్పెడితో పంచదార తీసుకుని రావి చెట్టు చుట్టూ జమ్మమన్నాడు. నల్లటి కండ చీమలు తింటే దానికి శని దోషం పోతుందన్నారు. ఇటువంటి సూత్రాలని చిన్న చిన్న వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళండి. శనివారం ఎక్కడ బయట నూనె పదార్థాలు తినకండి. తత్ఫలితంగా మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే ఒక విడత ఏలినాటి శని పూర్తయింది, ఒక 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు, అంటే ఇది కీలకమైనటువంటి 2.5 సంవత్సరాలు. శనేశ్వరుడు జన్మరాశిలో సంచారం చేస్తూ అందున సువర్ణమూర్తిగా, అంటే మంచైనా చెడైనా 100% ఆయన ఫలితాన్ని ఇస్తారు. మరి అంత వ్యతిరేకమైనటువంటి స్థాయిలో జన్మరాశిలో శనేశ్వరుడు సంచరించబోతూ ఉన్నటువంటి కాలం ఈ కాలం. మరి ఈ కాలమందు మీనరాశి వారికి ఇంకా రాహు దోషం ఉన్నది. అంటే 1 సంవత్సరంన్నర పాటు గతంలో రాహు దోషాన్ని అనుభవించారు జన్మరాహువు, ఇప్పుడు వ్యయ రాహువు. అలాగే గురుబలం కూడా తగ్గిపోతూ ఉన్నది. దాదాపుగా గురుబలం లేదు 1 సంవత్సర కాలం పాటు, ఇప్పుడు కూడా ఇంకో సంవత్సరం ఉండదు. మరి ఇటువంటి తరుణంలో మీనరాశి వారి భవిష్యత్ ఏంటి? జన్మరాశి యందు శని సంచారం చేయడం వల్ల తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా అన్నారు. తేజస్సు అనగా ఇక్కడ 2, ఒకటి వర్చస్సు వస్తుంది. మీరు గమనించండి, జన్మరాశి యందు శని సంచారం చేసేటప్పుడు కాంతివంతమైనటువంటి శరీరం, ఆ రంగు, ఆ వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది. నల్ల మచ్చలు రావడం, బ్లాక్ స్పాట్స్ అంటారు, డార్క్ సర్కిల్స్ అంటారు, లేదా పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ఇలా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే మతిర్భ్రంశో, మానసికమైనటువంటి అలజడి వల్ల ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది మాత్రం ఉండదు. స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉండవు. వేవరింగ్ మనస్తత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి. మనఃపీడ భయంతద, ఏదో ఒక మానసిక భయం, ఒకటి సమస్య వెళ్ళింది అనుకుంటే ఇంకొక సమస్య, ఇలా మానసికమైనటువంటి భయాన్ని ఇస్తారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, జన్మరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి. వ్యసనం జన్మగే శనవు అన్నారు. శనేశ్వరుడు వ్యసనాల బారిన పడేలా చేస్తారు. జోదము, స్పెక్యులేషను, బెట్టింగు, ఇటువంటి వాటిలో ఆయన తీసుకువెళుతూ ఉంటారు. అలాగే మద్యము లేకపోతే ధూమపానము, ఇటువంటి వాటిలోకి ఆయన తీసుకెళ్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి వ్యసనాల జోలికి పోయేలా చేస్తూ ఉంటారు. జన్మశని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మీనరాశి వారు మీ పిల్లలైతే ఒక కంట కనబడుతూ ఉండాలి. చదువుకుంటూ ఉన్నా లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్నా మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే తల్లిదండ్రులు, ప్రత్యేకించి ఎవరి యొక్క సంతానం అయితే మీనరాశిలో ఉన్నారో వారి యొక్క ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. అసలు వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలి. కాబట్టి ఇది ప్రధానంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి, వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏకాగ్రత ఉండదు. ఈ మీనరాశి వాళ్ళకి చదువులోను వాటిలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పుకుంటూ పోతే మరి ఇది వ్యతిరేకతే. ఈ 7.5 సంవత్సరాల శనేశ్వరుడి యొక్క ఏలినాటి శనిలో జన్మశని అనేటువంటిది చాలా కీలకం. ఇందులోనే చాలా సమస్యలు వస్తాయి. మరి అటువంటప్పుడు శనివారాలు పాటిస్తూ అష్టద్రవ్యాలు దానం ఇమ్మన్నాడు. అంటే ఏంటి? నల్ల నువ్వులు, నీలం రంగు కానీ నల్ల రంగు కానీ వస్త్రము, శంఖం పువ్వులు నీలం రంగువి, 1 కేజీ ఉప్పు, నువ్వుల నూనె, గొడుగు, నల్లటి హల్వా, నల్ల ద్రాక్ష, ఇటువంటి 8 ద్రవ్యాలను దానం చేయమన్నారు. ప్రతి నెల మొదటి శనివారం నాడు దానం చేయొచ్చు. ఎందుకంటే ప్రతి శనివారం చేయడానికి ఇవన్నీ సాధ్యం కావు. ప్రతి నెలలో మొదటి శనివారం దానం చేయొచ్చు. అలా దానం చేయడం ద్వారా ఏలినాటి శని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఏలినాటి శని అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోగా కొంత వ్యతిరేకత. కాబట్టి ఎవరికైతే జాతకంలో దశాంతర దశలు బాగుంటాయో వారికి మాత్రం శని యొక్క ఆనుకూలత ఉంటుంది. అంటే ఏలినాటి శని అంత పీడించదు. జాతకంలో యోగ దశలు నడుస్తూ ఉంటే శనేశ్వరుడు ఏలినాటి శనిలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇది ఒక క్లాసు. రెండో క్లాస్ ఏంటి? ఎవరైతే సత్కర్మలు చేసుకున్నారో, భగవద్ ధ్యానం చేసుకున్నారో, ఎవరైతే దుష్కర్మల్ని ఆచరించలేదో వారికి కూడా కర్మానుగతైన ఫలితాలు మంచిగా వస్తాయి. చాలా మందిలో మీరు చూస్తూ ఉంటారు, ఏలినాటి శనిలో పదవులు అలంకరిస్తారు, ఏలినాటి శనిలో ఎక్కువ సంపాదించుకుంటారు, ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు. మరి ఈ 2 క్లాసులు కూడా దానికి అన్వయం అవుతాయి. జాతకంలో మంచి దశలు ఉన్నప్పుడు
సత్కర్మలు ఆచరించినప్పుడు, దైవానుగ్రహం ఉన్నప్పుడు కూడా ఏలినాడు శని యోగిస్తుంది. అందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అన్నది కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు. అంటే ఇక్కడ ఈ శనేశ్వరుడే కాకుండా అటు రాహు గురుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని శనివారం నియమాలు ఆచరిస్తూ ఉంటే ఏలినాడు శని కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.